మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానము రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తున్నటువంటి పత్రికలో అందరికీ కూడా నేను రుణస్థుడును అంటున్నాడు. అంటే పౌలు ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పు తీసుకున్నాడా? కాదండి. మరి రుణస్థుడు అని అంటున్నాడంటే ఆయన ఎవరికో బాకీ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఎందుకని ఏం బాకీ ఉన్నాడు అని ఆలోచించి చూస్తే, ఆయన యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. ఆయన గురించి ప్రకటించలేకపోవడం చాలామందికి నాకు భారం అప్పగింపబడి ఉంది, కాబట్టి చాలామందికి కూడా నేను బాకీ పడిపోయాను అని మనోవేదన చెందుతూ ఈ పత్రికలో ఏమని రాశాడంటే, నేను అందరికీ కూడా రుణస్థుడినై ఉన్నాను, నేను అందరికీ కూడా బాకీ ఉన్నాను, కాబట్టి నా వలన అయినంత మట్టుకు నేను సువార్తను ప్రకటిస్తాను, నేను సువార్త విషయంలో సిగ్గుపడివాడును కాను అని చెప్పి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సేవకులమైన మా అందరి మీద కూడా సువార్త భారం మోపబడి ఉన్నది. ఈ సువార్త భారం వల్ల మేము ఏదో రకంగా పట్టణాలు తిరగాలని ఆశ ఉంది. కానీ ఇప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి ఈ యూట్యూబ్ అనేటువంటి సాధనం ద్వారా అనేకులకు ఈ సువార్తను ప్రకటించాలనేటువంటి ఆసక్తితో ఈ ఛానల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మేమందరికీ కూడా సువార్త ప్రకటించడానికి ముందుకొచ్చాం. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మన ప్రభువును మన రక్షకుడునైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ పాపములు మీరు విడిచిపెట్టగలిగితే, మీ ప్రతి పాపము నుండి ఆయన రక్తము ద్వారా మీరు శుద్ధి చేసుకొని చక్కగా పరిశుద్ధులను, నిర్దోషులు, నిష్కర్మటులుగా రాబోతున్నటువంటి దినాల్లో పరలోక రాజ్యంలో ఉండడానికి మీకు అవకాశం దొరుకుతుందని నేను సెలవిస్తూ ఉన్నాను. అలాగే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని చెప్పాను. సేవకులమైన మా అందరికీ కూడా సువార్త ప్రకటించవలసిన భారం మోపబడి ఉంది, కాబట్టి ప్రకటించకపోతే మాకు శ్రమ, మేము ఉండలేం అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. అందుకనే మేమందరం కూడా ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే ఆ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దాసుల్ని పిలిచి ఒకడికి 5 దేనారములు, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చి ఏమన్నాడంటే, మీరు వ్యాపారం చేయండి, నేను మరలా తిరిగి వస్తానని చెప్పి అన్నాడు. ఏం వ్యాపారం అని అంటే, ఇదిగో ఈ సేవకులందరికీ కూడా కొన్ని దేనారాలు ఇచ్చాడు. ఆ దేనారాల ద్వారా వ్యాపారాలు చేయమన్నాడు. అంటే ఏంటి అంటే, మేము సువార్త ద్వారా అనేకులను సంపాదించి యేసుక్రీస్తు ప్రభు వచ్చేలోపు, అయ్యా నీవు నాకు 5 ఇచ్చావు, ఈ 5తో మరొక 5 సంపాదించాను అనగానే, బడా మంచి దాసుడా అని చెప్పి అంటాడు. సో ఇప్పుడు మా యొక్క సువార్త సాధనం ద్వారా మేము చేస్తుంది ఏంటి అని అంటే పరిచర్య. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ యేసునందు విశ్వాసం ఉంచాలని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును అని అన్నారు. ఆయన కూడా రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు. తెల్లవారుజామున మరలా శిష్యుల్ని అంటేసుకుని వెళ్ళిపోయి, పదండి ఇతర సమీప గ్రామములకు కూడా మనం వెళ్ళి సువార్తను ప్రకటించాలి, అందునిమిత్తమే కదా నేను పంపబడి తిని అని చెప్పి ఆయన అన్నాడు. అలాగే సమరయ స్త్రీ విషయంలో కూడా చూస్తే, ఆయన శిష్యులు భోజనం కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత, అయ్యా ప్రభువా తిను ఆహారం అంటే, మీకు తెలియని ఆహారం నాకు ఇంకోటి ఉన్నది అని చెప్పి అన్నాడు. అంటే ఆయన మొత్తం కూడా సువార్తను ప్రకటించాలి అని అన్నాడు. ఒక దినమున ఆయన తన వాడుకు చెప్పున సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చొని ఉన్నప్పుడు ఆయనకు పుస్తకం ఇచ్చారు, గ్రంథపు చొట్ట ఇచ్చినప్పుడు ఆయన చదివినప్పుడు, పేదలకు సువార్త ప్రకటింపబడడానికి నేను పంపబడి తిని అని చెప్పినటువంటి వాక్యం రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువును మొదలుకొని శిష్యులు మొదలుకొని ఈరోజు మాట్లాడుతున్న ప్రతి సేవకులకి కూడా సువార్త భారము మోపబడవలసి మా మీద ఉందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? మీరందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచాలనేది మా కోరిక. ఆయనను నమ్ముకోవడం ద్వారానే ప్రతి పాపం నుంచి మనకు విడిపించబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే తిమోతి, నీవు సమయమందును అసమయమందును ప్రయాసపడుము, నువ్వు వాక్యం ప్రకటించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్పి తిమోతిని కూడా పౌలు హెచ్చరించడం మనకి కనబడతా ఉంది. సో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, అందరికీ కూడా మేము రుణస్థులమై ఉన్నాము అని అంటున్నాడు. ఈ రుణస్థలమైనటువంటి మేమందరం కూడా
మా బాకీని మేము తీర్చుకోవడానికి ఈ సాధనం ద్వారా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అనంటే, ఇదిగో ఈ సువార్తను మీరు విని సత్యమేంటో తెలుసుకొని ఆ సత్యమును మీరు అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి సంఘాలకు కూడా వెళ్ళగలిగితే కనుక అక్కడ మీకు సేవకులు చాలామంది సువార్త భారముతో బోధిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు యేసుక్రీస్తు ప్రభువు గురించి మీకు ప్రకటిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మేమందరికీ రుణస్థులమై ఉన్నాం. నా రుణం నేను తీర్చుకోవడానికి ముందుకొచ్చాను. మీరు ఆ రుణమును తీర్చుకొని మీరు విశ్వసించి ప్రభునందు రక్షింపబడాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి రేపొద్దున్న ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నాకు సువార్త ఎవరు ప్రకటించలేదు అని అంటే కనుక, ఇదిగో ఈరోజు ఈ మాట్లాడుతున్నటువంటి ఈ వీడియోను దేవుడు అక్కడ ప్లే చేసి, పలానా సేవకుడు మీకు చెప్పాడు నన్ను నమ్ముకోమని, మీరు ఎందుకు నమ్ముకోలేదు? నరపుత్రుడా, వారు వినను వినకపోయినను నీవు సువార్తను ప్రకటించుము అని చెప్పబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యేసునందు విశ్వాసం ఉంచండి. మీ దగ్గరలో ఉన్నటువంటి సంఘాలకి వెళ్ళవలసిందిగా దేవుని సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలన్నిటి కూడా నీ గురించే తప్ప మరి ఇంకొకరి గురించి కాదు. కాబట్టి నువ్వు తలలు వంచినట్లయితే మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడివైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నాయనా, మేమందరికీ రుణస్థులమై ఉన్నాం. అదిగో మా రుణాన్ని మీ మాట చెప్పున మేము తీర్చుకుంటూ ఉన్నాం. ఈ సాధనంలో ఎవరైతే ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా మా బాకీని మేము తీర్చుకుంటున్నప్పుడు వారు ఏం చేయాలన్నది వారి చేతులుగా మేము అప్పగించాం. కాబట్టి నా దేవా, వారు ప్రభువును నమ్ముకోవాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరి హృదయాల్లో భద్రపరిచి వారి హృదయాలను కరగజేసి వారిని ముందుకు విశ్వాసం నడిపించమని ప్రార్థన చేస్తూ, అలాగే మా బిడ్డలు ఎంతమంది అయితే నాయనా అనారోగ్యాలతో హాస్పిటల్లో బాధపడుతూ ఉన్నారో వారందరిని కూడా స్వస్థపరచండి అయ్యా. అలాగే ఉద్యోగాల కొరకు నాయన ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారందరికీ కూడా ఉద్యోగాలు దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే బిడ్డలు లేక చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారయ్యా, ఆ బిడ్డల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. వారికి గర్భములు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే బిడ్డల చదువుల కొరకు నాయన ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తల్లిదండ్రులు, మీరు వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నాయన ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆస్వాదించి నాయన బలపరిచి గణపరిచి వారిని దీవించి ఆస్వాదించమని, మహిమ ఘనత ప్రభావాన్ని నీవే పొందమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. షాሎም, షాሎም టు ఆల్.